హాయ్ ఫ్రెండ్స్, మొన్న ఒక వీడియో చేశాం. జగత్యాల్లో ఈ తహసీల్దార్ గారి ఆఫీసులో ఈ అటెండర్స్ గ్రూప్ డి వాళ్ళల్లో ఒక దళిత అటెండర్ ఉన్నది, ఎస్సీ. సో ఆమె కాఫీ ముందు తాగిందట, మిగిలిన అధికారులకు ఇచ్చిన తర్వాత మిగిలింది అందులో ఈమె ముందు తాగిందట. నువ్వు తక్కువ కులం దాని, మాకంటే ముందు ఎలా తాగుతావని ఆ పారబోసారన్నారు. సో వాళ్ళు అజ్ఞానంతో ఆ పని చేసి ఉంటారు. వాళ్ళకు చట్టాలు తెలియదు, రాజ్యాంగం తెలియదు, ఈ అంతరాంతరం నిర్మూలించబడింది అనేది అంతకంటే తెలియదు. ఎందుకంటే మన ప్రభుత్వాలు కూడా అలా ఎవరికి చెప్పటం లేదు. ఎక్కడ ప్రచారంలో పెడితే మళ్ళా సమాజం బాగుపడుతుంది, ఆ కులం పోద్ది. అందువల్ల ప్రభుత్వం కూడా దాని గురించి చూడనట్టు ఉంటుంది. కాబట్టి ఆ కుల వ్యవస్థ పెరుగుతూ వస్తుంది. వీళ్ళు అన్ని విషయాల్లో పబ్లిసిటీ ఎలా ఇస్తారో, మనకు ధూమపానం గురించి ఇస్తారు, మద్యపానం గురించి ఇస్తారు, మరి ఈ అంటరాంతరము కులం గురించి ఇవ్వరు. ఇది మనకు ప్రభుత్వం దగ్గర ఉన్న వివక్ష. ఇది మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టవచ్చు, వాళ్ళ మీద వాళ్ళు తెలియక చేశారు, జ్ఞానం లేక. ఆ కేసులు పెట్టడం వల్ల అది వాళ్ళకు జీవితం పోతుంది, ఉద్యోగాలు పోతాయి, జైలు పోతారు. సో అందువల్ల ఆ ప్రభుత్వ ఆఫీసు అధిపతులు ఎవరైతే ఉంటారో దయచేసి స్టాఫ్కి అందరికీ ఒకసారి జ్ఞానబోధ చేయండి. మనకు ఇక్కడ ఎలాంటి వివక్ష చూపితే చట్టపరమైన చర్యలు, మనకు డిపార్ట్మెంటల్ యాక్షన్స్ తీసుకోబడను, క్రిమినల్ కేసులు కూడా వస్తాయి అని చెప్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. దయచేసి ఆ లైన్లో హెడ్ ఆఫ్ ద ఆఫీసర్స్ పని చేయాలనేది ఈ వీడియో విజ్ఞప్తి. థ్యాంక్ యూ.